భద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేసే ఆలోచన తనకు ఉందని జగిత్యాల ఆల్ ఫోర్స్ విద్యా సంస్థ అధిపతి నరేందర్ రెడ్డి తెలిపారు. శాసన మండలిలో వాయిస్ వినిపిస్తానన్నారు. జీవన్ రెడ్డి ఆశీస్సులు తీసుకున్నానని పోటీలో ఉండనని ఆయన తనతో చెప్పారని నరేందర్ రెడ్డి చెప్పారు. అవసరమైతే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని వెల్లడించారు. పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం తిమ్మాపూర్ అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యంను విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. ఒక మిల్లులో నిల్వ చేసి లారీలో లోడ్ చేసిన సుమారు 380 బస్తాల రేషన్ బియ్యంను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మంలో బీజేపీ సభ్యత నమోదును ఆ పార్టీ నేత చింతల రామచంద్రారెడ్డి ప్రారంభించారు. ఒక్కో బీజేపీ నేత బూత్ కు కనీసం 200 సభ్యత్వం చేర్చేలా కృషి చేయాలన్నారు. ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వాలున్న పార్టీ బీజేపీ అన్నారు. తెలంగాణలో కమలం జెండా ఎగరవేయడం ఖాయమని చెప్పారు. అలాగే కాంగ్రెస్ ఇచ్చిన హామీలేవి నెరవేరలేదని రామచంద్రారెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం సహాయనిధికి లలిత జ్యువెలరీస్ అధినేత కిరణ్ ₹1 కోటి విరాళం అందజేశారు. అలాగే మోత్రా ఎనర్జీ గ్రూప్ అండ్ అక్షత్ గ్రీన్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ డాక్టర్లు విక్రమ్ కైలాస్, రవి కైలాస్ కూడా ₹1 డొనేషన్ చేశారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన చాకలి ఐలమ్మ భవితరాలకు స్ఫూర్తి అని భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. భూపాల్పల్లిలో రజక సంఘం నిర్వహించిన ఐలమ్మ వర్ధంతి కార్యక్రమంలో గండ్ర ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆలయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో వీరనారి ఐలమ్మ అని కొనియాడారు. హన్మకొండలోని కాకతీయ యూనివర్సిటీ భూములు కబ్జా అయినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఎంక్వైరీకి ప్రభుత్వం ఆదేశించింది. కేయూవర్సిటీ భూమి 229 సర్వే నంబర్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సర్వే చేసేందుకు వచ్చారు. ఇప్పటికే ఒక దఫా సర్వే పూర్తయింది. మరోసారి అధికారులు సర్వే చేపట్టారు. ఆర్టికల్ 370కు మద్దతుగా బాల్ యువ మండల్ ఆధ్వర్యంలో గోషామహల్ హిందీ నగర్ లో గణనాథుడు కొలువు తీరాడు. గణనాథుడి చేతిలో జమ్మూ కాశ్మీర్ మ్యాప్, వెనుక భారతమాత, నరేంద్ర మోదీ చిత్రాలు, ముందు ఆర్మీ జవాన్లతో ఆర్టికల్ 370కు మద్దతుగా గణేష్ మండపం నిర్మించారు. మన క్రికెట్ జట్టు T20 వరల్డ్ కప్ గెలవడంతో ఆ కప్పు నమూనాపై గణేశుడిని కొలువు తీర్చారు. భువనగిరి జిల్లా యాదాద్రి ఆలయంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. దీంతో యాదాద్రి ఆలయం పరిసరాలు బోసిపోయాయి. స్వామివారి ఉచిత దర్శనానికి గంటలోపు, ప్రత్యేక దర్శనానికి అరగంటలోపు సమయం పట్టింది. స్వామివారి ఆలయానికి ఆదాయం ₹13,85,278 వచ్చింది. మొత్తం 980 మంది భక్తులు యాదాద్రికి దర్శనానికి వచ్చారు. మహబూబ్ నగర్ జిల్లా కొండారెడ్డిపల్లిలో విద్యుత్ సీఎండీ ముషారఫ్ షారూక్ పర్యటించారు. పైలట్ ప్రాజెక్టు ద్వారా సోలార్ విద్యుత్ పంపు సెట్లపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ సంతోష్, అలాగే జిల్లా అధికారులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో బంగారం వ్యాపారులు రెచ్చిపోతున్నారని చల్లా పద్మావతి ఆరోపించారు. గోల్డ్ కొనేందుకు వచ్చే వారిని వ్యాపారులు దోచుకుంటున్నారని ఆమె మండిపడ్డారు. రాజకీయ నాయకులైన తననే వ్యాపారులు మోసం చేశారని నిలదీస్తే బతిమాలి సొమ్మును తిరిగి ఇచ్చారని చెప్పారు. బంగారం వ్యాపారులపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వేములవాడ రాజన్నను యాదగిరిగుట్ట ఆలయం ఈవో భాస్కర్ రావు దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. యాదగిరిగుట్ట ఆలయం ఈవోకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. ఆలయ పర్యవేక్షకులు ఈవోకు సాల్వ కప్పి లడ్డు ప్రసాదం అందజేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బస్టాండ్ సమీపంలో దొంగలు రెచ్చిపోయారు. పార్క్ చేసి ఉన్న ఓ బైక్ ను గుర్తు తెలియని వ్యక్తి పట్టపగలే ఎత్తుకుపోయాడు. బైక్ వద్దకు మెల్లగా వచ్చిన వ్యక్తి అదును చూసి వాహనాన్ని చోరీ చేశాడు. బైక్ చోరీ దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. బాధిత వ్యక్తి పోలీస్ స్టేషన్లో చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిర్మల్లోని తారక్ రామ్ నగర్ హనుమాన్ ఆలయంలో దొంగలు పడ్డారు. ఆలయంలోని హుండీని దోచుకున్నారు. స్థానికులు ఆలయ పూజారి ఆలయానికి వచ్చి చూసేసరికి హుండీ కనిపించలేదు. అయితే గ్రామస్తుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.
వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీంనగర్లో కేఆర్కే హై స్కూల్ వద్ద ముగ్గుల పోటీ నిర్వహించారు. విశిష్టమైన పండుగ వినాయక చవితి అని ఉత్సవ నిర్వాహకులు కొనియాడారు. విఘాలు తొలగించే వినాయకుడి ఆశీస్సులు అందరికీ ఉండాలన్నారు. ముగ్గుల పోటీలో విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశామన్నారు.